భూములపై కార్పొరేట్ రాబందులు కన్నుబడ్డదట. పాలసీల రెక్కల చప్పుడు విజన్ 2047 లోగుట్టు అదేనట. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే రోజులో దాదాపు ఒక 100 సార్లు అంటుండు. విజన్ 2047 అని. ఆ 2047 లోగుట్టు ఏందంటే భూముల్ని రిలయన్స్ కంపెనీకో లేదా అట్లాంటి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలకి ఎంత అడిగితే అంత, ఎక్కడ అడిగితే అక్కడ భూములు ఇయ్యాలని పోయినసారి క్యాబినెట్‌లో తీర్మానం చేశారు. లాస్ట్ టైం ఇయాల ఒక క్యాబినెట్ ఉంది. ఇంతకంటే ముందు జరిగిన క్యాబినెట్‌లో కూడా ఆ తీర్మానం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ, అదానీ, అంబానీ అంటే రిలయన్స్‌కు సంబంధించి అనే ఒక స్లోగను కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకుంది. అది ఒక చర్చ నడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఎన్డీఏ కూటమిలో ఆయన ఒక భాగస్వామి పక్షం ఆయన పార్టీ. మరి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంటు మోడీ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తీసుకుండు. ఆ విజను వికసిత భారత్ విజన్ 2047 వాళ్ళు చెప్పింది నేను చేస్తాను. ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూములు నువ్వు ఇయ్యాలా, మేము రిలయన్స్ వాళ్ళని పంపిస్తామని చెప్పినట్టుంది. ఆయన దాన్ని తీర్మానమే చేసిండు దాంట్లో క్యాబినెట్‌లో. ఇక దానికి సంబంధించి ఒక వార్త పాలసీల రెక్కల చప్పుడు విజన్ 2047 లోగుట్టదే. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్ర. ఇది కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యం. అయితే వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఎవరికి దక్కునన్నదనే అసలైన ప్రశ్న. వాస్తవం ఇది. ఈ విజన్ 2047 వల్ల వికసిత ఆంధ్రప్రదేశ్ అయిద్ది అంటున్నారు. ఎవరికి వికసిత అయింది, ఎవరికి లాభం జరిగింది, ఎవరికి వెల్దీ, హెల్దీ, హ్యాపీ అయింది అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న. అంటే మెజారిటీ పబ్లిక్, బడుగు బలహీన వర్గాలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలకు సంబంధించి ఉపయోగపడే పాలసీయా, లేదా ఒక 5-10% ఉన్న బడాబాబులకు ఉపయోగపడే పాలసీ అంటే వాళ్ళకు ఉపయోగపడేది అనిపిస్తుంది. 5-10% వాళ్ళకి. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలు ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత రిలయన్స్ లాంటి కంపెనీకి మనం కట్టబెట్టడానికి రెడీగా ఉండాలి, ప్రజల దగ్గర నుంచి గుంజి అని చెప్పి క్యాబినెట్లోనే తీర్మానం చేశారు. అంటే దాని అర్థం ఎవరికి హెల్దీ, ఎవరికి వెల్దీ, ఎవరికి హ్యాపీ, ఎవరికి అన్హ్యాపీ అంటే పేద ప్రజలకు అన్హ్యాపీ, హ్యాపీ ఎవరికంటే బడా బాబులకి హ్యాపీ. ఎందుకు వీళ్ళు బడాబాబుల కోసం పనిచేస్తున్నారు? దేశంలోని అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ధనికుడి కోసం పనిచేయకపోతే పేదోడి కోసం పనిచేస్తారా? అది ఆశించవచ్చా మనం? చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఏదో చేస్తాను, నాకు విజన్ ఉంది, నేను ముందు చూపు ఉంది, అనుభవం ఉందంటే దేంట్లో అనుభవం అని జనం తెలుసుకోకుండా ఓట్లేశారు అనేది ఇవాళ చర్చ నడుతుంది. దేంట్లో అంటే పెద్దోడిని చేయటంలో, పెద్దోడిని ఇంకా పెద్దగా చేయటం, చిన్నోడిని ఇంకా చిన్నగా చేయటం, పేదోడిని ఇంకా పేదోడు చేయటంలో ఆయనకు అనుభవం ఉంది. అదే P3. ఇప్పుడు P4 అని పెడతాడు. ఆ P3యే అసలు తగలబట్టట్టుంది. P3 వల్లనే సమాజం నిట్ట నిలువ జీడిపోయింది. పేదోడుగా, పెద్దోడుగా 2 వర్గాలుగా అయినాయి. ఇప్పుడు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. డబ్బే సమాజంలో వర్టికల్గా సమాజాన్ని 2 రకాలుగా చేసింది. పేదోడు ప్రభుత్వ స్కూల్లో చదివేయాలి పిల్లల్ని, పేదోడు ప్రభుత్వ వైద్యశాలలో చూయించుకోవాలి, పేదోడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నడవాలి, ప్రయాణం చేయాలి, పేదోడు ట్యాక్సులు కట్టాలి, పేదోడు బ్యాంకులు లోన్ ఇయ్యరు. కానీ పెద్దోడు కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, ట్యాక్సులు ఎగ్గొడతారు, బ్యాంకు లోన్లు ఎగ్గొడతారు, 100,000 కోట్లు తీసుకుంటారు, మతలబులు చేస్తారు, అన్నీ జిమ్మిక్కులు చేస్తారు. ఇప్పుడు ఎవరు పెద్ద అయినట్టు P3తోని? పెద్దోడైండు, పేదోడైండు. కానీ మళ్ళీ నేను P4 తెస్తాను. నా విజన్ అదే. పిల్లలందరూ అభివృద్ధి, మన పిల్లల అభివృద్ధి అంటారు. మన అంటే మరి ఎవరు? మన అంటే ఆయన పార్టీ పిల్లలా, ఆయన సామాజిక వర్గమా, మరి ఎవరి కోసం ఆయన పాటుపడుతున్నా? కానీ మొత్తానికైతే ఇగో P4తో గేమ్ చేంజ్ చేస్తా అంటుండు. ఇక్కడే భూములపైన కార్పొరేట్ రాబందుల్ని ఉసిగొలిపి లక్షల ఎకరాలు ఇలా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది విజన్ 2047 విజన్ ఏంటంటే ఇది. 2047లో బతికేదోడు, సచ్చేదోడు, ఉండేదోడు, పోయేదోడు, కానీ అయాల అభివృద్ధి దేవుడు ఎరుగు. ఇవాళ భూములు గుంజుకుంటుండు. ఇప్పుడు పేద ప్రజలకున్న భూమి అర్ధెకరమో, ఎకరమో, 2 ఎకరాలో, మిడిల్ క్లాసు చిన్నకారు రైతులకున్న భూమిని నువ్వు గుంజుకుంటే ఎట్లా 2047కి రాష్ట్రం అభివృద్ధి అయింది? రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించిన భూమిని గుంజుకొని
వాళ్ళకి సంబంధించిన భుక్తిని గుంజుకొని వాళ్ళని ఒక డిపెండెంట్గా తయారు చేసి ఎవడో ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇస్తే తప్ప బతకలేని పరిస్థితి క్రియేట్ చేసి ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేసి ఎట్లా అభివృద్ధి అయింది? ఎవరు అభివృద్ధి అవుతారు ఇక్కడ? ఎట్లా గేమ్ చేంజ్ అయింది? గేమ్ చేంజ్ P4తో ఒకళ్ళు అయితే గీతే పెద్ద పెద్దోళ్ళకి అయింది. మీకు మీ పిల్లలకి మీ మనవాళ్ళకి మీ తర్వాత తరాలకి ఇది గేమ్ చేంజ్. పేద ప్రజల పొట్టగొట్టే కార్యక్రమం ఇది. దాంట్లో డౌటే లేదు. ఏం మార్పు వచ్చింది P3 వల్ల అని P4 పెడతారు మీరు? P3 వల్ల సమాజం వెర్టికల్గా చీలిపోయింది. డబ్బులు ఉన్నోళ్ళు ఒక వర్గం, డబ్బులు లేనోళ్ళు ఒక వర్గం. అది ఏ కులమైనా మతమైనా ప్రాంతమైనా పార్టీ అయినా. మళ్ళీ P4 తెస్తున్నావు, గేమ్ చేంజ్ చేస్తారు. ఎవరు గేమ్ చేంజ్ చేస్తారు? ఇక్కడ ఇది మార్చి నుండి అమలైద్దట ఉగాదికి. మెటల్ స్టీల్ ప్లాంట్కి 7 ఎంటీల ఇసుక గన్లు 2047 నాటికి $2.74 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఏం గేమ్ చేంజ్ ఇవి? ఎవరి కోసం ఈ P4? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించొద్దని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు టెంట్లు వేసుకొని నిరసన, నిరాహారదీక్షలు, ధర్నాలు రకరకాల పద్ధతుల్లో చేస్తుంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయకుండా ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అన్నావు. నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. మీరు అక్కడ కేంద్రంలో అత్యంత ప్రాధాన్యత గల భాగస్వామి పక్షం. మీరు ఒక్క ప్రకటన విశాఖపట్నంలో మోడీతో చేయించలేకపోయారు. కానీ ఏం చెప్తున్నారు? మీ గేమ్ చేంజ్లో మెటల్ స్టీల్ ప్లాంట్ కట్ట 7 ఎంటీలు ఇస్తాడట. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మర్చిపోయిండు. వాళ్ళు చేస్తున్న నిరసన, వాళ్ళు చేస్తున్న ధర్నా, వాళ్ళు చేస్తున్న ఈ ప్రజా ఉద్యమాన్ని మర్చిపోయి మిట్టలు అట. ఎవడా మిట్టలు? ఎవరికి సంబంధించిన మిట్టలు? దేనికి ఉపయోగం మిట్టల వల్ల? అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతోనే అది కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉంది. దాన్ని మర్చిపోయి ఎక్కడో మిట్టలు అంటావు. ఎవడు మిట్టలు? ఏ ప్రజలు అడిగారు మిమ్మల్ని మిట్టలకి స్టీల్ ప్లాంట్కి గన్లు కేటాయించాలని? ఎవరైనా ధర్నా చేశారా? అంటే ఏసీ రూమ్లో కూర్చొని ఎక్కడో ఉన్న మిట్టల కోసం నువ్వు తపన పడుతున్నావు. ఇక్కడ ఎండనక వాననక ఉద్యమం నిరసన చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని కనీసం వాళ్ళని గుర్తించిన పాప అనుకోవాలి. మళ్ళీ ఇలా ఏమనుకున్నావు? ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లలో ఏం రాశారు తెలుసా? మహర్దశ పట్టిందట విశాఖ ఉక్కు స్టాల్కి వరాల జల్లట ఉక్కు ఫ్యాక్టరీకి. ఎవడిచ్చిండు వరాలు? ఏం వరాలు? 11,400 కోట్లు కేంద్రం ఇస్తున్నదట. అవి దేనికి? అది రొటీన్గా ఇచ్చే మేనేజ్మెంట్ ఖర్చులు అయ్యి. దాన్ని ఏదో అసలు చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు ఢిల్లీ పోయి పోరాటం చేసిండని రాశారు. పోరాటం చేస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అడిగితే కమిట్మెంట్ ఉంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయట్లేదు, ప్రభుత్వంలోనే ఉంటుంది, విలీనం చేసుకుంటున్నాం అనే ప్రకటన ఇప్పిస్తే ఆయన చేసింది లెక్క అయింది. అట్లా భజన చేసే పత్రికలు ఇవాళ రాసినాయి. ఇది ఒక వార్త.